హలో గాయస్, ఏంటంటే మా చిన్నోడు ఒక బెలూన్ తీసుకొచ్చామన్నమాట షాప్ నుండి. ఆ బెలూన్ ఊపించు మమ్మీ అంటే నేను ఒక 2 బెలూన్స్ అయితే ఫస్ట్ ఒక 1 బెలూన్ అయితే ఊపించాను వాడికి. వాడేంటంటే అది పట్టుకోకూడదు, ఆడుకోకూడదు అంట. దానింతకు అదే గాలికి తిరగాలన్నట్టు వాడు ఫీల్ అవుతా ఉండే. నేనైతే వాడిని ఏడిపించాలని కావాలని తీసుకొని బెలూన్ ఇలా తల మీదకి వేస్తూ గేమ్ అన్నట్టు ఆడుతూ ఉంటే వాడు లేదు నా చేతికేని ఏడుస్తూ ఉన్నాడు అనమాట. అసలు దీంట్లో కామెడీ ఏంటంటే ఆ బెలూను వాడికి సౌండ్లు అంటే కొంచెం భయం అనమాట. ఏదైనా సౌండ్ వింటేనా రియాక్ట్ అయిపోయి ఎవరైనా ఉంటే వాళ్ళ మీదకి వచ్చేస్తాడు వాడు. ఇంకా ఆ బెలూన్ కూడా తీసుకొనడానికి మొత్తం డబ్బిల్ అని పేలింది అనమాట. అప్పుడు వాడు నా దగ్గరికి వచ్చేటప్పుడు నేను నా దగ్గరికి వద్దురా అనేసి అంటే మా అమ్మ దగ్గరికి వెళ్తున్నాడు. అమ్మమ్మ అనేసి మా అమ్మ ఎత్తుకునింది. నేను తీసుకోలేవన్నీ తర్వాత తీసుకొని ఏమైంది శశాంక్ అంటే అబ్బు అంటున్నాడు వాడు. ఇంకా మళ్ళీ ఏంటంటే ఆ బెలూన్ పగిలిన బెలూనే మళ్ళీ తీసుకొని ఒక చిన్న బెలూన్ టైప్ మనం ఊదుకుంటూ ఉంటాం కదా, అది గుర్తుందో లేదో మీకు చిన్నప్పుడు అలా నెత్తిన కొడతాం కదా తల మీద, అలా నేను ఊది తల మీద కొడదామని తీసుకున్నాను. అంటే ఇది పెద్ద బెలూన్ సౌండ్ ఎక్కువ వస్తుంది, వాడు భయపడతాడు. కానీ అది చిన్న బెలూన్ కదా, అదేమంత తలపైన కొడితే సౌండ్ రాదు, వాడేమైనా భయపడ్డేమో అనుకున్నాం. కానీ ఒకసారి ట్రై చేద్దామనేసి నేనైతే బెలూన్ తీసుకొని ఊది అది మొత్తం పగిలిపిండి ఊది ఒక చిన్ని బెలూన్స్ అయితే చేశాను. అవి చేసిన తర్వాత వాడి చేతికి ఇవ్వు నేను ఆడుకుంటాను అన్నట్టు అంటున్నాడు. కానీ నేను వాడి చేతికి ఇవ్వట్లేదు. నేను ఒకసారి ట్రై చేద్దాం అలా కొడితే ఎలా రియాక్ట్ అవుతాడని కొట్టాను. కొట్టిన వెంటనే వాడి రియాక్షన్ చూడండి, భయపడిపోయినాడు వాడు. నా మీదకి వచ్చేస్తున్నాడు. నిజంగా ఎంత నవ్వుకున్నామంటే అంత నవ్వుకున్నాను నేనైతే. మళ్ళీ వాడికి అంటే ఏదైనా కూడా ఇదనే కాదు ఏ సౌండ్లైనా కూడా మా నాన్నగాడికి అయితే కొంచెం భయము. నేను లేవంగానే ఇదొక ఫన్నీ వీడియో అని చెప్తాను. లేవంగానే మా పిల్లోడికి ఇంకా బెలూన్స్ చాలా అయితే ఫన్నీ వీడియోగా చేశాను. వాడేంటంటే భయపడుతూనే ఉన్నాడు, ప్రతిసారి రియాక్షన్ అంటే వాడు కొట్టిన ప్రతిసారి భయపడుతూనే ఉన్నాడు. మళ్ళీ తీసుకొచ్చి ఇలానే చేయని చెప్తూనే ఉన్నాడు. అంటే వాడికి ఏంటంటే అది కొట్టినప్పుడు భయం వేస్తుంది, మళ్ళీ అదేంటి కొత్తగా ఉందన్నట్టు ఫీల్ అవుతున్నాడు అనమాట. ఇది మా నాన్నగాడితే ఇది పెద్ద ఫన్నీ నాకు. ఇది మా నాన్నగారు ఈరోజు ఫన్నీ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో నేను మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు బాయ్.